రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార కూటమి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు స్థానిక ఎన్నికలను జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందా? అసలు ఈ ఎన్నికల విషయంలో జగన్ వ్యూహమేంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా లోకల్ వరకు రెడీ అవుతున్నాయి. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కాస్త ముందుగానే అలర్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం పార్టీ కమిటీలను యాక్టివ్ చేయడంతో పాటు గ్రామ వార్డు స్థాయిలో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తూ ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కేడర్లో నూతన ఉత్సాహం నింపేందుకు స్థానిక ఎన్నికలను ఒక అవకాశంగా వైసీపీ చూస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని పరీక్షించుకోవడమే కాకుండా భవిష్యత్ రాజకీయాలకు బలమైన పునాది వేయాలన్న ఆలోచనతో వైసీపీ ముందుకు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికలను పార్టీ అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నేతలు శ్రేణులకు స్పష్టం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఇక స్థానిక ఎన్నికలను పార్టీ నేతలు ఏ మాత్రం లైట్ తీసుకోవద్దనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చేశారు జగన్. ఏ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కావద్దని, అలా జరిగితే ఆ బాధ్యత ఇన్ఛార్జ్ నాయకులదే అని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎన్నికలు జరగబోయే ప్రతి స్థానంలోనూ లక్ష్యంతో వైసీపీ వ్యూహం రూపొందిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. బలమైన అభ్యర్థుల ఎంపిక, క్యాడర్ను సమన్వయం చేయడం, గ్రామ స్థాయిలో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. దానికి స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి క్షేత్రస్థాయిలో వైసీపీ బలం, ఆ పార్టీ కేడర్ సామర్థ్యం, అధినేత వ్యూహాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.